తండ్రి తమను పట్టించుకోవడం లేదు కాబట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటోంది దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి. అయితే వాళ్ల పోరాటంలో వేరే ఉద్దేశం ఉందన్నారు మాధవి. ఎవరైనా సరే ఆమె ఇలాగే క్యారెక్టర్ లెస్ అనమాట. బేసిక్గా ఆమె ఎవరితో అయినా వెళ్ళిపోతుంది. అలాగే మా డాడీని కూడా ట్రాప్ చేసింది. మా డాడీతో వచ్చి ట్రాప్ చేసి సంథింగ్ ఆమె బ్లాక్మెయిల్ ఏదో చేస్తున్నట్టుంది అక్కడ ఉంది. లేకపోతే ఆయన ఎందుకు పిల్లల్ని వదిలేసి మరి ఆయన ఎందుకు ఆ ఇంట్లో తనకు సపోర్ట్ చేసి ఉంటున్నారు? చేయాల్సిన అవసరం ఏంటి? ఏ పిల్లలైనా రాజకీయంగా ఇది చేస్తారా డాడీ దగ్గరికి వెళ్ళడానికి? మాకు వెళ్ళాలనిపించింది, మేము వెళ్ళాము. దానికి టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? ఏ అమ్మాయికైనా డాడీతో బాండింగ్ ఎక్కువ. ఈ ప్రపంచంలో ఎవరికైనా మదర్తో కన్నా డాడీతోనే బాండింగ్ ఎక్కువ. డాడీ మీద ఎఫెక్షన్ ఉంటుంది ఏ అమ్మాయికైనా. సో ఏంటి అంటే ఎంత డాడీ ఇష్టమైన ఎంత డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్నా రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా. ఒక దగ్గర రాంగ్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. మేము అదే చేస్తాం. ఏంటి ఎవరితోనైనా వెళ్ళిపోతుంది అని కామన్ చేసే ముందు ఈమె ఫస్ట్ పెళ్లికి ముందు ఎవరితో వెళ్ళిపోయిందో కనుక్కోమనండి. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందంట. నాకు తెలియదు, చాలా మంది చెప్పారు. పాప వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేకపోయినా పరువు తీసేసి ఎవరినో పెళ్లి చేసుకుందంట. ఇలాంటి పనులన్నీ వీలు చేస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, మా ఫ్యామిలీ కూడా మీతో మాట్లాడారు కదా, మాకు అలాంటి అవసరాలు ఏమీ లేవు.